పూర్వం ఆదర్శముఖుడనే దొడ్డరాజుండేవాడు. న్యాయ పరిపాలనకు ఆయనకు పెట్టినది పేరు. ఆయన రాజ్యంలో దూర ప్రాంతాన దండి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ దండి ఒకనాడు తన పొలం దున్నేటందుకని ఒక ఆసామిని అడిగి ఒక జత ఎడ్లు తీసుకుపోయి తన పని పూర్తి కాగానే వాటిని ఆసామి వద్దకు తిరిగి తెచ్చాడు. ఆసామి భోజనం చేయబోతూ తన ఎడ్లను చూశాడు. ఆయనను బాధించడం దేనికని దండి ఆ ఎడ్లను తానే పశువుల కొట్టంలోకి తోలి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆసామి భోజనం చేసి వచ్చి చూస్తే పశువుల కొట్టంలో ఎడ్లు లేవు. అవి ఎటో వెళ్ళిపోయాయి. ఆయన ఆందోళనగా దండిని కలుసుకొని, నా ఎడ్లు ఎక్కడా అని అడిగాడు. మీ కొట్టంలో లేవా? వాటిని అందులోకి తోలానే అన్నాడు దండి. ఏమో, నాకదంతా తెలియదు. నా ఎడ్లను నాకు తిరిగి ఇచ్చేయి అన్నాడు ఆసామి. నేను ఎడ్లను తీసుకురావడం నువ్వు చూశావు. నేనేం దొంగతనం చేశానా? కావలిస్తే మా ఇంటికి వచ్చి చూసుకో అన్నాడు దండి. మీ ఇంటికి వచ్చి చూసే పని నాది కాదు. నా ఎడ్లను తీసుకుపోయావు. వాటిని తెచ్చి నాకు అప్పగించే పూచి నీదే. లేదంటావా రాజుగారి వద్ద నీ మీద ఫిర్యాదు తెస్తాను అన్నాడు ఆసామి. చేసేది లేక దండి ఆ ఆసామి వెంట రాజుగారి వద్దకు బయలుదేరాడు. దారిలో నది వచ్చింది. ఒక వడ్రంగి తన గొడ్డల్ని నోటకరుచుకొని నది ఈదుతూ వస్తున్నాడు. నది బాగా లోతున్నదా ఏం అని దండి వడ్రంగిని అడిగాడు. అబ్బో, శానా లోతు అన్నాడు వడ్రంగి. అతను నోరు తెరిచి జవాబు చెప్పేసరికల్లా నోటిలో పట్టుకున్న గొడ్డలి కాస్త నీటిలో పడి మునిగిపోయింది. నీ మూలంగా నా గొడ్డలి పోయింది. నాకింకో గొడ్డలి తెచ్చి ఇయ్యి అన్నాడు దండితో వడ్రంగి ఒడ్డుకు వచ్చి. నేనేం చేశాను? నువ్వే నోరు తెరిచి గొడ్డలి పోగొట్టుకున్నావు అన్నాడు దండి. నీ మూలాన కాదు నేను నోరు తెరిచింది. నా గొడ్డలి నాకిస్తావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అన్నాడు వడ్రంగి. మేం రాజుగారి దగ్గరకే పోతున్నాం, నువ్వు కూడా మా వెంటరా అన్నాడు ఆసామి వడ్రంగితో. ముగ్గురూ కలిసి కొంత దూరం నడిచారు. వారికొక గొల్లవాడు కనిపించాడు. చెట్ల కింద మేకలు మేస్తున్నాయి. అవతల అంత మంచి మేత బీళ్ళుంటే నీ మేకలు ఈ చెట్లు కింద మేస్తున్నాయేం అని దండి ఆ గొల్లవాణ్ణి అడిగాడు. ఏమో బాబు, అవి ఇక్కడ తప్ప మెయ్యవు. కారణమేమిటో రాజుగారికి తెలియాల్సిందే అన్నాడు గొల్లవాడు. సరే, నేను రాజుగారిని అడిగి తెలుసుకుంటాలే అన్నాడు దండి. మరి కొంత దూరం వెళ్ళాక ఇంకో చోట ఒక పుట్ట వద్ద ఒక మనిషి కనపడ్డాడు. పుట్టవంక అంత దీక్షగా చూస్తున్నావేం అని ఆ మనిషిని అడిగాడు దండి. ఏమీ లేదు. ఈ పుట్టలో నుంచి ఇంతకు మునుపు ఒక పాము సరసరా బయటికి వచ్చింది. కొంచెం సేపయ్యాక అది మళ్ళీ పుట్టలోకి ప్రవేశించింది. కానీ లోపలికి పోవడం దానికి చాలా బాధ అయినట్టు కనపడింది. అది ఒక్కొక్క అంగుళమే కదులుతూ ఆగుతూ లోపలికి పోయింది. ఎంత ఆలోచించినా కారణం కనపడలేదు అన్నాడా మనిషి. ఇదేదో రాజుగారు చెప్పవలసిందే అన్నాడు దండి. తరువాత వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళారు. ఆదర్శం ఒక మహారాజు ఆసామి తెచ్చిన ఫిర్యాదు విని, ఈ బ్రాహ్మణుడు ఎద్దులను తీసుకురావడం నువ్వు చూసి కూడా వాటిని భద్రంగా కట్టేసుకోలేదు. అందుచేత నీ కళ్ళు పొడిపిస్తాను. వాటిని కొట్టంలోకి తోలుతున్నట్టు నీకు చెప్పనందుకు ఈ బ్రాహ్మణుడి నాలుక కోయిస్తాను. సమ్మతమేనా అన్నాడు ఆసామితో. వద్దు మహారాజా, నా ఎడ్లను నేనే వెతుక్కుంటాను. నా ఫిర్యాదు ఉపసంహరించుకొనివ్వండి అన్నాడు ఆసామి. తర్వాత రాజు వడ్రంగి తెచ్చిన ఫిర్యాదు విని, నోట్లో గొడ్డలి ఉండగా నోరు తెరిచి మాట్లాడడం నీ తప్పు. అందుకు నీ నాలుక కోయిస్తాను. నువ్వు ఈదుతూ ఉండడం చూసి కూడా నది లోతున్నదా అని అడగడం ఈ బ్రాహ్మణుడి తప్పు. అందుకు ఇతని కళ్ళు పొడిపించేస్తాను. సమ్మతమేనా అన్నాడు వడ్రంగితో. వడ్రంగి కూడా భయపడి ఫిర్యాదు ఉపసంహరించుకున్నాడు. తరువాత దండి రాజును, మహారాజా, అడవిలో ఒక చోట
చెట్ల కింద కొన్ని మేకలు మేస్తున్నాయి. అంతకన్నా మంచి మేత దొరికే స్థలాలు చుట్టుపక్కన ఉన్నా కూడా అవి ఆ చోటు వదిలిపోవడం లేదు. వాటిని కాసే గొల్లవాడు కారణం ఊహించలేకుండా ఉన్నాడు అని అడిగాడు. ఆ చెట్ల మీద తేనె పట్టులున్నాయి. వాటి నుంచి కిందకి తేనె బొట్లు పడటం చేత మేకలు అక్కడే మేస్తున్నాయి. త్వరలోనే ఆ తేనె పట్లను కొట్టేయిస్తున్నాము. అప్పుడు మేకలు మంచి మేతగల చోటికి పోతాయి అన్నాడు రాజు. మరొక చిన్న వింత. ఒక పుట్టలో ఒక పామున్నది. అది పుట్టలో నుంచి చాలా వేగంగా బయటికి వస్తుంది. కానీ పుట్టలోకి తిరిగిపోయేటప్పుడు చాలా ప్రయాసపడుతుంది. కారణం ఏమై ఉంటుంది అన్నాడు దండి. అది ఆకలితో బయటకి వస్తుంది. కడుపు ఉబ్బేటట్టు తినడం చేత కలుగులోకి దూరటం దానికి కష్టమవుతుంది అన్నాడు రాజు. తరువాత దండి, ఆసామి, వడ్రంగి రాజుగారి సూక్ష్మ బుద్ధిని కొనియాడి రాజు వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు.